టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. అందరికీ నమస్కారం. నేను మీ బలగం పూర్ణచంద్ర గౌడ్, వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ నేషనల్ చైర్మన్. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ సమీపంలోని జిల్లా ఆహార తనిఖీ కార్యాలయంలో మహబూబ్నగర్కి సంబంధించినటువంటి ఒక హోటల్ పైన కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. ఈ హోటల్లో గతంలో మేము అటు వెళ్ళినప్పుడు బిర్యానీలో పురుగు రావడం మేము గమనించాము. ఆ విషయమై ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి మేము వెంబడే తెలియజేయడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ అయితే మేము చేయడం జరిగింది. అయితే ఆ హోటల్ పేరు మేము తర్వాత చెప్తాము. దానికి సంబంధించి బిల్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సార్కి అయితే సబ్మిట్ చేశాము. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా సబ్మిట్ చేశాము. మీరు కూడా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వినియోగదారులు ఎవరైనా సరే, మనం డబ్బు వెచ్చించి ఆహారాన్ని తీసుకుంటున్నాం కాబట్టి మీకు అక్కడ కల్తీ కనిపించినా లేకపోతే సర్వీస్ లోపం కనిపించినా ఏ ఇతరత్ర సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మీరు వినియోగదారుని ఫోరంని, మా కన్జ్యూమర్ రైట్స్ ఫోరంని మీరు అప్రోచ్ కావచ్చు. మీకు మేము వెన్నంటి ఉండి ఇంకా నాణ్యమైన ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ఆహార తనిఖీ కార్యాలయం ఏదైతుందో మన మహబూబ్నగర్ జిల్లాలో కలెక్టరేట్ ఆఫీస్లో ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే అక్కడ మీరు తీసుకున్నటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి బిల్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మీకు పురుగు కానీ లేకపోతే ఇతరత్ర ఏమైనా కల్తీ ఆహార పదార్థం లభ్యమైతే అక్కడ సంబంధించినటువంటి ఫొటోస్ కానీ తీసుకుని వచ్చి జిల్లా కల్తీ ఆహార ఆఫీస్ దగ్గర వచ్చి కంప్లైంట్ అయితే చేయొచ్చు. ఇది అందరూ కూడా వినియోగదారులు గుర్తించుకోండి. మన కలెక్టరేట్ ఆఫీస్లో సెకండ్ ఫ్లోర్లో మన జిల్లా కల్తీ ఆహార నియంత్రణ ఆఫీస్ అయితే ఉంటుంది. దయచేసి అందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడ ఏ యొక్క ఆహార పదార్థం కల్తీ జరిగినా కూడా తప్పకుండా మీరందరూ ముందుకు వచ్చి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదురించవచ్చు అని చెప్పి నేను మా కన్జ్యూమర్ రైట్స్ నుంచి తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.